మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైందని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత తెలిపారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. విదేశీ నోట్లు, నకిలీ నోట్లు కూడా వస్తున్నాయని అన్నారు. వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులు జమ చేస్తామని అంటున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీతతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులైతే వాళ్ళు కానుకల రూపంలో అమ్మవార్లకైతే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే జాతర ముగిసిన అనంతరం అయితే హనుమకొండలోని బట్టి టీటీడీ మండపంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో గత జాతరలో ఎంత ఆదాయం వచ్చింది, ఈసారి ఎంత ఆదాయం రాబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు డిప్యూటీ కమిషనర్ సునీత గారు ఉన్నారు. మేడం, ప్రధాన చెప్పండి, ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, మొత్తం ఎన్ని హుండీలు ఉన్నాయి? ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ హుండీ వారం నుంచి 10 రోజుల వరకు పట్టే అవకాశం ఉందండి. మొత్తము తిరుగువారం హుండీలతో కలుపుకొని 828 హుండీలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మంత్రి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి రెవెన్యూ, ఎండోమెంట్, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఒక 300 మంది, బ్యాంక్ వాళ్ళు కూడాను ఈ కౌంటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారు కౌంటింగ్ లో? 300 మంది అండి. ఈ రోజు 300 మంది పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే జాతర ముగిసింది, ఇప్పుడు తిరుగువారం జరుగుతుంది. అక్కడ కూడా ఇంకా కౌంటింగ్, అది హుండీలకు సంబంధించి కానుకలు సమర్పించుకునే ఏర్పాటు చేశారా? ఇంకా అదే తిరుగువారానికి సంబంధించి 40 హుండీలు మేడారంలోనే ఉన్నాయి. వాటితో కలిపే నేను చెప్పాను. ఇప్పుడు అవి కాకుండా 788 మనకి హాల్లో ఉన్నాయి. గతంలో మాత్రం 13 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఎంత వచ్చే అవకాశం ఉంది? గతంతో పోలిస్తే పబ్లిక్ కూడాను ఎక్కువ మంది అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా హుండీలు కూడా అడిషనల్ గా 288 పెట్టాం కాబట్టి గతంలో మనకి 13 కోట్ల వరకు ఆదాయం రావడం జరిగింది. ఈసారి అంతకంటే ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రధానంగా అంటే ఇది ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది కౌంటింగ్? 1 వీక్ నుంచి 10 days. అంటే వీళ్ళకి ఎట్లాంటి సిబ్బందికి ఎట్లాంటి సూచనలు చేశారు? స్ట్రిక్ట్ గా చెయ్యమని చెప్పేసి, ఇది అమ్మవారి సొమ్ము కాబట్టి ఎటువంటి వేరే ఆలోచనలు చేయకుండా మంచిగా డ్యూటీలు చేయమని వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వాళ్ళకు కూడాను చెకింగ్ కూడాను స్ట్రిక్ట్ గా చేయమని చెప్పడం జరిగింది. మనకి ఒక 23 సీసీ కెమెరాస్ కూడా సర్వేలెన్స్ కి ఏర్పాటు చేశాం. దేశ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎట్లా ఉంది, ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఫారినర్స్ కూడా చాలా మంది అమ్మవార్ల దర్శనానికి రావడం జరిగిందండి. గతంతో పోలిస్తే ఈసారి కూడా ఫారెన్ కరెన్సీ ఎక్కువగా వస్తుందని ఆశిస్తున్నాం. ప్రధానంగా అంటే హుండీ కౌంటింగ్ చేసే క్రమంలో హుండీలలో కాస్త చెనిగిపోవడం, అదేవిధంగా ఒడి బియ్యం పడడం, అట్లాంటి కొన్ని చిందరవందరలు జరిగాయి కదా, అవి ఎట్లా చూస్తారు మరి? ఈ హుండీలలో మనకి ఒడి బియ్యము, అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టడము అన్నీ జరిగాయండి. రైస్ ని, కాయిన్స్ ని సపరేట్ చేయడానికి సపరేట్ మిషన్స్ తీసుకున్నాము. వాటిలో రైస్, కాయిన్స్ సపరేట్ చేస్తాము. అదేవిధంగా కొబ్బరి నీళ్ళకి వాటికి నోట్స్ తడిచిపోయి ఉంటే అట్లాంటి హుండీలని సపరేట్ గా గుర్తించి వాటిని మనము సపరేట్ గా వాటర్ లో క్లీన్ చేసిన తర్వాత మొత్తము మళ్ళీ కట్టలుగా కట్టి మన బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన ఆదాయంలో పూజారులకు ఎంత శాతం వస్తుంది, ఇటు ఎండోమెంట్ ఎంత వస్తుంది? అంతా మొత్తం అమౌంట్ మొత్తము ఎండోమెంట్ టెంపుల్ అకౌంట్ కే వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత వచ్చిన ఆదాయంలో 33% పూజారులకు ఇవ్వడం జరుగుతుంది షేర్. అంటే ఒడి బియ్యం సంబంధించి సంబంధించిన బియ్యం ఏం చేస్తారు? అవి ఒడి బియ్యము ఈవో గారు వాటిని టెండర్ పెట్టేసి సేల్ చేయడం జరుగుతుంది. టెండర్ లో పబ్లిక్ ఆప్షన్ పెట్టి అమ్మేస్తారు. చూసుకోవచ్చు, ఏతంతో కూడా ఇటు మేడానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఇటు జాతర జరిగినటువంటి 4 రోజుల పాటు ఇటు తిరుగువారానికి సంబంధించినటువంటి మొత్తం 800 పైచీలుకున్నటువంటి హుండీల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో ఉన్నటువంటి 13.25 కోట్ల ఆదాయం వస్తాయి. ఈసారి మాత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందో తెలుసు. ఎందుకంటే భక్తుల రద్దీ ఈసారి పెరగడం, అదేవిధంగా మేడానికి సంబంధించిన ఆధునికత పనులు సాగిన నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి కౌంటింగ్ ప్రక్రియ సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. వారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, మేడం.